అందరికీ నమస్కారం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో లింగాష్టకం చూద్దారా. లింగాష్టకం అంటే బ్రహ్మమురారి చురార్చిత లింగం అనే పాటనే స్వరాలు చూద్దారా. ఈ పాటకి రాగం శివరంజని, నేను తీసుకునే శృతి 1:30. అయితే ఈ 1:30 శృతిలో శివరంజని రాగం ఆరోహణ అవరోహణ చూద్దరా. మరి సా రి గ ప ద సా. అవరోహణ క్రమం కూడా సేమ్ మిత్రులారా. సా ద ప గ రి సా. రీటు గావన్ దాటు పడతాయి. అయితే ఇందులో అన్ని స్వరం కింద దా వన్న కూడా పడుతుంది అనమాట. అది వచ్చేటప్పుడు మీకు చెప్తాను. అయితే ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మిత్రులారా. మీరు మొదటిసారిగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లేట్ లేకుండా క్లాసులోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా ఫ్లూట్ బిట్ ఉంటుంది చిన్నదే. దీని స్వరాలు ఏంటంటే ఈ సారీ అని తీసుకోవాలి. దీన్ని జిలుగులాగా గాని జిలుగు వేయాలన్నమాట. గానే జిలుగులాగా ప్లే చేయాలంటే పూర్తి టైంగా ప్లే చేయకూడదు. అదనమాట. సారీ 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 ఇంకోసారి ప్లే చేసి చూపిస్తాను. అవరోహణ. అప్పుడు పాట మొదలవుతుంది అక్కడి నుంచి. ఇది ట్యూన్లోకి వెళ్ళిపోవచ్చు. అయితే చాలామంది మిత్రులు ఈ కీబోర్డ్ ప్లే చేసేటప్పుడు సౌండ్ వాల్యూమ్ తగ్గించమని చెప్తున్నారు కాబట్టి వాల్యూమ్ తగ్గించి చెప్తున్నాను. చాలామంది మిత్రులు వాల్యూమ్ ఎక్కువైపోతుందని కామెంట్లో తెలియజేయడం జరిగింది. అదే సౌండ్ తగ్గించే ప్లే చేసి చూపిస్తాను. అయితే ఇలాంటి ఏమన్నా మిస్టేక్లు మన వీడియోలో ఏమన్నా మీకు అనిపించినా అన్యాయంగా అనిపించినట్లయితే వెంటనే కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను కూడా సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. అయ్యో నేను అలా చెప్పకూడదేమో అని మీరు అనుకోవద్దు. మీకు ఏది అనిపిస్తే అది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కూడా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అన్నమాట. ఇక లేట్ లేకుండా క్లాసులోకి వెళ్ళిపోవచ్చు. బ్రహ్మమురారి చురార్చిత లింగం. దీని స్వరాలు చూద్దారా. సారి రి గరి 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 సా.
నిర్మల భాసిత శోభితలింగం. స్లోగా చెప్పే ప్రయత్నం చేస్తాను అనమాట. నిర్మల భాసిత శోభితలింగం, నిర్మల భాసిత శోభితలింగం. దీని స్వరాలు ఏంటంటే రే రే స రే సద శోభితలింగం, సారిగ రే రే జన్మజ దుఃఖ వినాశకలింగం, సారిగ సారిగ పాప సారిగ పాప నాశకలింగం, పాదపగారే తత్ప్రణమామి సదాశివలింగం, సారిగరీస తత్ప్రణమామి సారిగరీస సదాశివలింగం, తరే స అలాగనొచ్చు. సదాశివలింగం సదాశివలింగం, ధరి గరి స సదాశివలింగం. తర్వాత చరణం సేమ్ స్వరాలు అవుతాయి. దేవముని ప్రవరార్చితలింగం, అదంతా కూడా ఇంకా సేమ్ స్వరాలు అనమాట. ఇంకా అవి చెప్పవసరం లేదు కాబట్టి చెప్పడం లేదు, ఇంకా ఎదురికి వెళ్ళిపోవచ్చు. తర్వాత బీజిఎం ఉంటుంది. శరణానికి వెళ్ళే ముందు బీజిఎం చూద్దారా. అంతే, సింపుల్గా ఉంటుంది. సర్వసుగంధసు లేపితలింగం, అలాగనుకోవచ్చు. సర్వసుగంధపి లేపితలింగం, ఇలాగనొచ్చు. సర్వసుగంధసు లేపితలింగం, అలాగనొచ్చు. దీని స్వరాలు ఏంటంటే పాప దాదస దాద పాప లేపితలింగం, ఇలాగనొచ్చు. లేపితలింగం, అలాగనొచ్చు. సర్వసుగంధసు లేపితలింగం, బుద్ధి వివర్ధన కారణలింగం. ఇవన్నీ సేమ్ స్వరాలు అనమాట. పాప దాదస దాదస పాప దాదస పాప, రెండోసారి కూడా సేమ్ స్వరాలు. పాప దాదస దాదస పాప, సిద్ధసురాసురవందితలింగం, సిద్ధసురాసురవందితలింగం, గప గప తప వందితలింగం, పాదపగారే వందితలింగం, పాదపగారే తత్ప్రణమామి సదాశివలింగం, సారిగరీస తత్ప్రణమామి సదాశివలింగం. దీన్ని రెండు రకాలుగా తీసుకోవచ్చు. సదాశివలింగం అనొచ్చు, సదాశివలింగం. మీకు ఎలా బాగుంటాలో తీసుకోవచ్చు అది. తర్వాత చరణం అక్కడి నుంచి కనక మహాముని, అలాగా ఏ స్వరాలు వస్తుంటాయి. ఈ స్వరాలనే మనం ప్లే చేసుకుంటే సరిపోద్ది అనమాట. హెచ్చు వచ్చినప్పుడు హెచ్చు స్వరాలు, తక్కువ వచ్చినప్పుడు తక్కువ స్వరాలు అనుకుంటే సరిపోతుంది అనమాట.
ఇది మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో అన్ని చరణాలు ఎక్కువ తక్కువలో ఉంటాయి కాబట్టి అవి చెప్పాం కాబట్టి ఇవే ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మీరు చాలా ఈజీగా ఈ లింగాష్టకాన్ని నేర్చుకుని ఆ పరవశివుని ఆశీస్సులు పొందుతారని మరి కోరుకుంటూ ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ, ఇంకా ఈ వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. మీరు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక పాటతో మేము ముందుంటున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.